శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాస్తు విషయంగా అపార్ట్మెంట్ యొక్క వాస్తు ఏ ఫ్లాట్ని తీసుకుంటే మంచిది, ఈరోజు జరుగుతున్న నిర్మాణాల్లో అపార్ట్మెంట్లో ఉండేటటువంటి దోషాలు ఏ విధంగా గుర్తించాలి. సాధారణంగా అపార్ట్మెంట్ నిర్మాణంలో తూర్పు ఫ్లాట్స్, పడమర ఫ్లాట్స్ ఎక్కువగా ఉంటాయి. 3 BHK అంతా కూడా తూర్పు వైపు ఉంటూ పడమర భాగంలో 2 BHK ఇస్తూ ఉంటారు. అంటే వైశాల్యం ప్రకారం పడమర ఎక్కువగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ ఎస్ఎఫ్టీని పడమర భాగంలోనూ, తూర్పులో తక్కువ వైశాల్యం ఉండే విధంగా, అంటే తక్కువ ఎస్ఎఫ్టీ ఉండే విధంగా తూర్పు భాగంలోనూ ఇస్తూ ఉంటారు. ఈ రెండు తూర్పు వైపు ఉండే ఫ్లాట్స్కి, అదేవిధంగా పశ్చిమ వైపు ఉండే ఫ్లాట్స్కి మధ్యలో క్యారిడార్ అనేది ఒక 5 feet 6 feet అనేది క్యారిడార్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్యలో కూడా ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి కూడా మనకి ఓపెన్ టు స్కై అనేది కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓపెన్ టు స్కై ఇచ్చే క్రమంలో ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి మధ్యలో స్టైర్ కేస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, లిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఒక ఫ్లాట్ మనం తూర్పు ముఖంగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ని మనం చూస్ చేసుకున్నప్పుడు, ఈ నిర్మాణం బాగుంది, అన్ని రకాలుగా మనకి తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు, ఆ నిర్మాణానికి తూర్పు డోరు కలిగినటువంటి అపార్ట్మెంట్కి ఉత్తర భాగంలో వేరే ఫ్లాట్ ఉంటుంది. ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో ఉండేటటువంటి ఆ ఓపెన్ టు స్కై కాకుండా కొన్ని మెట్లు ఇస్తారు. ఆ మెట్లు ఈ దక్షిణ వైపు ఉన్నటువంటి ఫ్లాట్కి ఉత్తర ఈశాన్యం అవుతాయి. అదే ఉత్తరం వైపు ఉన్నటువంటి ఫ్లాట్కి దక్షిణంలో మెట్లు ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి నిర్మాణాలని మనం వాస్తు ప్రకారం సజెస్ట్ చేయొచ్చా అని ఆలోచించినప్పుడు, ఈ తూర్పు ఫ్లాట్ ఉండి తూర్పు వైపు డోరు కలిగి దానికి ఉత్తర భాగంలో ఈ నిర్మాణానికి మెట్లు ఉండేటటువంటి అపార్ట్మెంట్ సముదాయాలు వాస్తుబద్ధంగా అది వాస్తు దోషమే. కాబట్టి మన ఫ్లాట్కి తూర్పు ఫ్లాట్ అయి ఉండి ఆ ఫ్లాట్కి దక్షిణ భాగంలో మెట్లుంటే అది వాస్తుసమ్మతమే. కానీ ఈ ఉత్తర ఈశాన్య భాగంలో మెట్లుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్లాట్ అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వటం లేదు. కాబట్టి ఈ సూచన కూడా అపార్ట్మెంటు కొనదలిచిన వారు తీసుకుంటారని భావిస్తూ, ఇదే విధంగా అపార్ట్మెంటు నిర్మాణంలో పడమర వైపు ఉండే ఫ్లాట్స్కి, తూర్పు వైపు ఉండే ఫ్లాట్స్కి మధ్యలో ఈ క్యారిడార్ అనేది ఎండ్ టు ఎండ్ అనేది ఉండకుండా కొంత కట్ చేస్తున్నారు. దక్షిణ భాగంలో సింహద్వారం దాటంగానే దాన్ని అక్కడతో కట్ చేసి అక్కడ ఓపెన్ టు స్కై పెడుతున్నారు. అదేవిధంగా ఉత్తర భాగంలో కూడా ఉత్తరం సింహద్వారం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ దాన్ని కట్ చేసి ఓపెన్ టు స్కై చేస్తున్నారు. ఇది కూడా తప్పే. కాబట్టి అపార్ట్మెంటు తీసుకోదలిసిన వారు తూర్పు పడమర ఫ్లాట్స్ ఉండి మధ్యలో క్యారిడారు ఎండ్ టు ఎండ్ ఖచ్చితంగా ఉండి తీరితేనే మంచిది. కాబట్టి ఈ దక్షిణ వైపున తూర్పు సింహద్వారం ఫ్లాట్కి ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ కట్ చేయటం వల్ల ఆ ఫ్లాట్ని తీసుకుంటే పర్వాలేదు. కానీ పూర్తిగా ఉత్తరం వైపు ఉన్నటువంటి ఫ్లాట్, తూర్పు ముఖంగా చివరి భాగంలో ఉన్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి అపార్ట్మెంటు, ఆ తూర్పు ద్వారానికి దగ్గరగా ఈ క్యారిడార్ ఆగిపోయినప్పుడు ఇల్లు పెరిగిపోయి ఉంటుంది. ఈ బయట క్యారిడార్ అనేది తూర్పు సింహద్వారం దగ్గర కట్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఓపెన్ టు స్కై ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్మాణం కూడా ఇది కూడా దోషమే. ఈశాన్యం అనేది కట్ అయినట్టుగా వస్తుంది. కాబట్టి అపార్ట్మెంట్ కొనదలిచిన వారు కూడా దాదాపుగా అపార్ట్మెంట్ నిర్మాణం చేయదలిచేటటువంటి బిల్డర్స్ కూడా ఈ సూత్రాన్ని తీసుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా క్యారిడార్ అనేది ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి ఓపెన్ టు స్కై అనేది ప్రతి ఫ్లాట్కి ఇస్తున్నారు. కాబట్టి ఫ్లాట్కి మెట్లు వేయదలిస్తే ఆ మెట్లు డైరెక్ట్గా తూర్పు యొక్క ఫ్లాట్కి అంటకుండా ఒక అడుగు గ్యాప్ ఇచ్చి, రెండు ఫ్లాట్కి అడుగు గ్యాప్ ఇచ్చి సపరేట్గా మీరు ల్యాండింగ్ అనేది ఇస్తే ఆ దోషం అనేది ఆ తూర్పు వైపున ఈశాన్య భాగంలో ఉన్నటువంటి మెట్లు దోషం లేకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా తూర్పు వైపున ఫ్లాట్స్ ఉండి తూర్పు సింహద్వారానికి పక్కనే, అంటే ఉత్తర భాగంలో మెట్లు వేయటం కంటే కూడా పడమర వైపు ఉన్నటువంటి సింహద్వారాల్లో అపార్ట్మెంట్లో
పడమర భాగంలో అంటే పడమర సింహద్వారానికి ఉత్తరం వైపు ఉన్నా కూడా అది దోషం కాదు, అంటే వాయువ్యంలో వస్తుంది. అదేవిధంగా పడమర సింహద్వారం ఉండి దక్షిణ భాగంలో వేసినా కూడా అది కూడా దోషం కాదు. కాబట్టి అపార్ట్మెంటు నిర్మాణంలో ఖచ్చితంగా ఈ సూత్రాన్ని కూడా అందరూ పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.